హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం తణుకు దగ్గరలో ఉన్న చివటం అనే ఒక చిన్న ఊరిలో ఉన్న అవధూత అమ్మవారి గుడి ఎలా ఉంటుందో చూద్దాం. మేము అక్కడ రీచ్ అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. సో అక్కడ భోజనం పెట్టడం కోసం ఈ ఆనంద నిలయానికి వాళ్ళు రమ్మన్నారు. అక్కడ భోజనం ఏర్పాట్లు కూడా ఉంటాయి అండ్ అలానే రూమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు అంట. మనం గుడికి వచ్చాం కదా. ఈ గుడిలో ఉన్న అమ్మవారు ఒక అవధూత. అవధూత అంటే నాకు తెలిసినంత వరకు వాళ్ళకి ఈ ప్రపంచంలో ఉన్న వేటి మీద కోరిక ఉండదు. అండ్ వాళ్ళు కంప్లీట్‌గా దైవం యొక్క ధ్యానంలో మాత్రమే ఉంటారు. వాళ్ళు బట్టలు కూడా వేసుకోరు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచంతో ఎలాంటి సంబంధం ఉండదని నమ్ముతారు కాబట్టి. ఈ ఆనంద నిలయంలో మేము భోజనం పూర్తి చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న అవధూత అమ్మవారి గుడికి వెళ్ళాం. మీరు ఇక్కడ చూడొచ్చు, ఇదే అమ్మవారి గుడి యొక్క ఎంట్రెన్స్. ఈ గుడిలో అమ్మవారి యొక్క విగ్రహం ఉంటుంది అండ్ సమాధి కూడా ఉంటుంది. ఈ గుడి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటి అంటే మనం ఇక్కడ ఎలాంటి ప్రాబ్లంకైనా సొల్యూషన్ కనుక్కోవచ్చు. మెయిన్గా ఇక్కడ అమ్మవారు కొన్ని సూక్తులు చెప్పారు. ఈ సూక్తులు కనుక మనం క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్కి కరెక్ట్గా రిలేట్ అవుతాయి. అండ్ మన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్కి కరెక్ట్ సొల్యూషన్ లాగా కూడా మనకి కనిపిస్తాయి. సో ఇదే ఈ గుడి యొక్క స్పెషాలిటీ. మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే ఇక్కడికి వచ్చి ఈ సూక్తులు క్లియర్గా డీకోడ్ చేసుకుంటే మనకి సొల్యూషన్ ఈజీగా దొరుకుతుంది. సో మీరు కూడా ఈ గుడిని విజిట్ చేయండి.